దానికి రీజన్ ఏందో చెప్పుకోవచ్చు. ఆమెను ఖచ్చితంగా రిజైన్ చేసి మీకు చేత కాకపోతే గత 30 సంవత్సరాలు మన సిపిఎం అయితే మన కోల్కతాని పరిపాలించింది. మీకు చేత కాకపోతే కంపల్సరీ రిజైన్ చేసేసేయండి. రిజైన్ చేసిన తర్వాత మన తరపు నుంచి సిపిఎం వాళ్ళు కూడా ఆ చట్ట ప్రకారంగా వాళ్ళకు ఉరిశిక్ష వేసి వాళ్ళందరినీ కూడా కాపాడడం న్యాయం జరుగుతారు. మన మమతకి న్యాయం జరుగుతారు. మమత అనే ఒక వ్యక్తే కాదు, ఇలాంటి రోజుకి మన భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్గా ఇదే పొద్దున మళ్ళీ మన న్యూస్లో చూస్తే అప్పల్లోని ఒక 10వ తరగతి అబ్బాయి 2వ తరగతి అమ్మాయిని బాత్రూంలో ఇలాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా మన భారతదేశంలో జరగకుండా ప్రతి ఒక్కరూ కఠిన శిక్ష అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మమత అనే మన మహిళకి ఖచ్చితంగా జస్టిస్ వచ్చేంత వరకు మాలాంటి వాళ్ళు సిపిఐ తరపు నుంచి ఏఐవైఎఫ్ నుంచి ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రతి ఒక్కరు కంపల్సరీ కదిలొచ్చి ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి మనమైతే ఈరోజు డాక్టర్ మమతకు మన గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. ఎందుకు? మన భారతదేశంలో ఇలాంటి రోజులు చాలా జరుగుతున్నాయి. దీన్ని ఆపడానికి ఎవరు లేరా? మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మోడీ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న సీఎం ఏం చేస్తుంది? ఒక మహిళకు ఇంత దారుణం జరిగితే మనం అందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వం వెంటనే ఎవరైతే అతను చేసిన పర్సన్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన ఉరి తీయాలని కోరుకుంటున్నాము. ఉరి తీయలేదనుకో మేమందరం సిపిఐ తరపు నుంచి అందరం వచ్చి కోల్కతాకు వచ్చి ఏదైతే పర్సన్ ఎక్కడ ఉన్నాడో చూసి ఆ పర్సన్ మేమే శిక్షిస్తాం. గవర్నమెంట్కి మేము ముందే చర్చగా ఇస్తున్నాము. గవర్నమెంట్ ఏదైనా స్పందించాలి. ఇలాంటివన్నీ రోజుకి చాలా పెరిగిపోతున్నాయి భారతదేశంలో. ఇలా ఉంటే మహిళలకు రక్షణ లేదు. కాబట్టి రక్షణ కలపాలి. కొత్త రూల్స్ రావాలి. మన ప్రభుత్వం ఇంకా మహిళ పట్ల ఇంకా చాలా రూల్స్ తేవాలి. మన మమత జరిగిన విషయము చాలా దారుణకరమైన విషయము. దెబ్బలు దాదాపు 60-50 దెబ్బలు కొట్టిండు. ఆ వ్యక్తి మనిషి అయింది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మ కుట్టాడైతే వాళ్ళ ఒక అక్క చెల్లి ఉంటే కొంచెం ఆలోచించుంటే ఇట్లా కొడుతుంటేనా? కాబట్టి అతను సైకో ఫెలో. అలాంటి ఫెలోని వెంటనే మీద ఉరి తీయాలి. ఉరి తీయకపోతే ఈ పోరాటం మేము ఆపము. ఖచ్చితంగా ఢిల్లీ దగ్గరైనా మోడీ దగ్గరైనా ఏడు దగ్గరైనా పోతాం. నేను ఆగేది లేదు. ఖచ్చితంగా మమతకి ఖచ్చితంగా డాక్టర్ మమతకి న్యాయం జరిగే దగ్గర మేము పోరాడతాం. We want న్యాయం జరగాలి. అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అత్యాచారం చేసిన నిందితులను వెంటనే మిత్రులారా, ఈరోజు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ మౌనిత గారి అత్యాచారం పైన చాలా రాజకీయ బలగం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టుగా తెలుస్తుంది మిత్రులారా. కనుక ఆమెకు జరిగిన అన్యాయము ఇంకొకరికి జరగదని చెప్పి మనము ఈ ధర్నాలు చేస్తున్నాము, ఈ యొక్క ప్రభుత్వ ర్యాలీలు చేస్తున్నాము. కానీ ఎందుకు ఈ సోయి లేకుండా ఉండరు యువకులు? ఎందుకు ఇలాంటివి చేస్తుండరు? ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఒక తల్లో అక్కనో చెల్లో ఉండింటుంది కదా, ఆ భావన ఎందుకు వస్తలేదు వాళ్ళకు? కనుక ఈమెకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు యాక్షన్ తీసుకోకపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున. కాబట్టి ఎక్కడైనా ఇంతకుముందు డాక్టర్లు ప్రతి హాస్పిటల్లో సెక్యూరిటీ ఉండే సిఐఎస్ఎఫ్ అని ఉంటుండే. అక్కడ మినిమం 20 నుంచి 30 మంది బలగాలు ఉంటుండే వారు ఈ పెద్ద హాస్పిటల్లో. కానీ ఇప్పుడు ఆ బలగాలు మొత్తం తొలగించి ఒక 2-3 పెట్టడం జరుగుతుంది సెక్యూరిటీ. కాబట్టి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం ఇలాంటి సెక్యూరిటీని అంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా. అయితే ఈ మమతకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దని చెప్పి భావిస్తున్నాను. ఓకే, ఇంతటితో ముగిస్తాను మిత్రులారా. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడుతుంటేనే వస్తుంటుంది.
గారికి జరిగిన ఘోరం ఈ భారతదేశంలో చాలామంది ఆడపిల్లలకు జరుగుతూనే ఉంది. అయినా కానీ ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా నిర్లక్ష్యంతో చాలా దారుణంగా వర్తిస్తున్నాయి. ఇంతకుముందు చూసినట్టయితే ఢిల్లీలో బస్సులో గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనలు కూడా మన భారతదేశం మొత్తానికి కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దిశ కేసు కూడా ఎన్నో ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాలు కానీ లేదంటే భారతదేశ ప్రధానమంత్రి కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు సంబంధించిన నిందితులు అందులో ఉండడం వల్ల వాళ్ళని కప్పిపుచ్చుకొని ఇలాంటి డాక్టర్స్కే సెక్యూరిటీ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? డాక్టరు ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళే ఈరోజు ప్రాణం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. మిత్రులారా, దీన్ని అంత ఈజీగా తీసిపాడేయొద్దు. మమతా బెనర్జీ గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండి ఈ దౌర్భాగ్యానికి మీరు కూడా కుట్ర పాలు పంచుకున్నట్లే. ఎవరో నిందితులను కంపల్సరీ శిక్షించాలని కోరుతూ ఈ సిపిఐ తరఫున నుంచి మేము ఎంత దాకైనా కానీ వెళ్తాము. ఇది ఇంతటితోటే ఆగదు. ఇంకా ముందు ర్యాలీలు, రాష్ట్ర రోకోలు దేశవ్యాప్తంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కంపల్సరీ మా వంతు మేము కృషి చేస్తాం. ఇందులో వెనక్కి తగ్గేదే లేదని కోరుకుంటూ we want అందరూ వస్తున్నారు చూడ ఒకసారి న్యాయం జరగాలి డాక్టర్కు, న్యాయం జరగాలి డాక్టర్కు, శిక్షించాలి నిందితులను వెంటనే, ఉరి తీయాలి నిందితులను వెంటనే, ఉరి తీయాలి నిందితులను వెంటనే, ఉరి తీయాలి నిందితులను వెంటనే. అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరి తీయాలి, అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరి తీయాలి. ఓకే.